పాప్స్మియర్ టెస్టింగ్ గురించి ఈరోజు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. అసలు ఈ పాప్స్మియర్ టెస్ట్ మనం ఏ టైంలో చేసుకుంటే మంచిది? మనం పీరియడ్ అయిన 10th నుంచి 28th డేలో ఐడియల్ టైం అండి పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవటము. అండ్ పాప్స్మియర్ టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి బ్లీడింగ్ కూడా ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ముందు రోజు ఆర్ 2 days ముందు వరకు ఇంటర్ కోర్స్ హిస్టరీ అనేది ఉండకూడదు. అండ్ వెజినల్ గా ఏదైనా టాబ్లెట్స్ యూస్ చేస్తున్నా, ఏదైనా పెస్టరీస్, జెల్స్ యూస్ చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా మనము ప్రయర్ టు పాప్స్మియర్ టెస్ట్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ పాప్స్మియర్ టెస్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? యూజువల్ గా 21 years నుంచి పాప్స్మియర్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఈ పాప్స్మియర్ టెస్టింగ్ ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగా కంటిన్యూస్ గా 3 years చేసుకొని ఆ రిపోర్ట్స్ కానీ నెగిటివ్ అయితే 3 yearly వన్స్ చేసుకోవచ్చు. అలాగా ఒక 3 to 4 రిపోర్ట్స్ నెగిటివ్ అయినప్పుడు యూ కెన్ గెట్ ఇట్ డన్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీరు పాప్స్మియర్ తో పాటు హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అనేది చేసుకుంటూ ఉంటే 5 ఏళ్లకు ఒకసారి టెస్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో వెంటనే మీ గైనకాలజిస్ట్ సంప్రదించి పాప్స్మియర్ టెస్ట్ చేయించుకొని ఈ సర్వికల్ క్యాన్సర్ బారిన మనం పడకుండా చూసుకోవటం చాలా చాలా ముఖ్యం.